శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 6వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి ద్రవ్యాలు దానంగా ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి ఈ వారఫలం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది. అంటే పనిచేసే చోట ఆఫీసులో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తే ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. మేషరాశి రాజకీయ నాయకులకు కూడా బాగుంటుంది. రాజకీయాల్లో చాలా మంచి శుభ ఫలితాలు కనిపిస్తాయి. అధికార పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీకు స్థాయి రాజకీయాల్లో పెరుగుతుంది. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మేషరాశి వాళ్ళకు మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది. అలాగే మేషరాశి వాళ్ళకి వ్యవసాయ రంగంలో కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే మేషరాశి వాళ్ళకి ఈ వారం బుధుడు కూడా 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది కూడా అనుకూలమే. కాబట్టి మేషరాశి విద్యార్థులకు బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే కొద్దిగా చదివినా మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఎడ్యుకేషన్లో నెంబర్ 1 స్థాయిలో ఉంటారు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే మేషరాశి వాళ్ళు కూడా కొత్త ఉద్యోగాన్ని పొందే యోగం ఎక్కువగా ఉంది. వ్యాపారం కూడా మేషరాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మేషరాశి వాళ్ళకి ఏదైనా సమస్య ఉందంటే ప్రధానంగా సంతానం వల్ల ఉంటుంది. మేషరాశి పిల్లలు ఏదో ఒక చికాకుని మేషరాశి వాళ్ళకి కలిగింపజేస్తారు. అంటే పిల్లలకు సంబంధించినటువంటి చదువు కానీ, పిల్లలకు సంబంధించిన ఉద్యోగం కానీ, పిల్లలకు సంబంధించిన ఆరోగ్యం కానీ, పిల్లలకు సంబంధించిన విషయాల్లో మాత్రమే కొన్ని చికాకులు మేషరాశి వాళ్ళకి కనిపిస్తాయి. ఈ వారం శుక్రుడు కూడా 2వ స్థానంలో చాలా బాగున్నాడు. అంటే మేషరాశి వాళ్ళకి వాక్చాతుర్యం వల్ల ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని పనులన్నీ సులభంగా పూర్తి చేయగలుగుతారు. కళారంగంలో రాణించగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఎవరైనా మేషరాశి ఆడవాళ్ళు బొటిక్ చేస్తున్నా, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం లాంటి వ్యాపారాలు చేస్తున్నా చాలా అద్భుతంగా లాభాలు కనిపిస్తాయి. ఈ వారం మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. కేవలం పంచమంలో కుజుడు యోగించట్లేదు కాబట్టి పంచమంలో కుజుడి వల్ల వచ్చే సంతానపరమైన సమస్యలు అధిగమించడానికి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని మనసులో స్మరించుకుంటూ ఉండాలి. వీలైతే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి, లేదా నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య అష్టకం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ చదువుకోండి. అలాగే రోజు జపించాల్సిన మంత్రం ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదవండి. దీంతో పాటుగా ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ మంత్రాల్లో ఏదో ఒక మంత్రం చదివినా కూడా ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఒకవైపు ఏలినాటి శని దోషం అనేది నడుస్తూ ఉంది కాబట్టి ఏలినాటి శని దోషం తొలగింపజేసుకోవటానికి ఈ వారంలో వీలైనప్పుడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి దీపం పెట్టి 8 ప్రదక్షిణలు చేసి రండి. ఇలా చేసుకుంటే ఈ వారం అంతా మేషరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీసులో అనవసరంగా బాస్తో కానీ, కొలీగ్స్తో కానీ మాట వల్ల శత్రుత్వాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాటను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. అవసరమైనప్పుడే ఆఫీసుల్లో మాట్లాడండి. సాధ్యమైనంత వరకు మౌనంగా చిరునవ్వుతో మీ పని మీరు చేసుకున్నట్లయితే మాట వల్ల ఆఫీసుల్లో ఎలాంటి గొడవలు రావు. తండ్రితో కానీ, తండ్రి వైపు బంధువులతో కానీ గొడవలు రాకుండా సామరస్యంగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. బుధుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వృషభ రాశి విద్యార్థులు కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడకపోతే ర్యాంకులు రావటం కష్టం. అలాగే వృషభ రాశి వ్యాపారస్తులకు కూడా వ్యాపారం సామాన్యంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలని ఇస్తూ ఉంటాయి. ఇంటర్వ్యూలలో చాలా వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే ఉండటం, జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవటం ఈ వారం వృషభ రాశి వాళ్ళకు మంచిది.
అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ అమ్మినా కూడా పెద్దగా లాభం అనేది కనిపించదు. వేచి చూసే ధోరణి అలవాటు చేసుకోవాలి. ప్రాపర్టీ కొనాలనుకుంటే మాత్రం మోసపోకుండా డాక్యుమెంట్స్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించండి. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే శుక్రుడు 1వ స్థానంలో యోగిస్తున్నాడు. జన్మంలో శుక్రుడు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేస్తాడు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపేలాగా చేస్తాడు. దాంపత్య జీవితం మాత్రం బాగుంటుంది. కళారంగంలో మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారంలో ప్రధానంగా కుజుడు, రవి, బుధుడు ఈ 3 గ్రహాలు యోగించట్లేదు. అందువల్ల రవి బుధుల బలం పెరగటానికి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం. విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. అప్పుడు రవి బుధులు యోగిస్తారు. కుజుడు యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఓం శరవణ భవాయ నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో ఒకసారి నిమ్మదీపాలు ఈ వారం వెలిగించుకోండి. అప్పుడు కుజుడు కూడా యోగిస్తాడు. విష్ణు ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, విష్ణు పంజర స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టక వీటిని చదవటం లేదా వినటం ద్వారా, ఈ దేవాలయాలు దర్శించుకోవటం ద్వారా ఈ వారం మొత్తం యోగిస్తుంది. అలాగే గోమాతకు నానబెట్టిన గోధుమలు, పెసలు, కందులు ఆహారంగా తినిపించటం, లేదా బ్రాహ్మణుడికి కేజింబావు చప్పున గోధుమలు, పెసలు, కందులు దానం ఇవ్వటం ద్వారా కూడా వృషభ రాశి వాళ్ళు ఈ వారం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు జన్మంలో ఉన్నాడు. వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఉంటాయి. తలనొప్పి, నేత్ర సంబంధమైన సమస్యలు, అలాగే హృదయానికి సంబంధించిన అనారోగ్యాలు ఇలాంటివి ఏవైనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆఫీసులో కూడా కొంత వ్యతిరేక వాతావరణం అనేది కనిపిస్తుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. మనోనిబ్బరంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే బుధుడు 2వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే మిథున రాశి విద్యార్థులకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఎడ్యుకేషన్లో నెంబర్ 1గా ఉంటారు. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే మాత్రం ఇంటర్వ్యూలో బాగానే పర్ఫామ్ చేయగలుగుతారు. కొత్త జాబ్ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే యోగం ఉంది. ఉన్న జాబ్లో మాత్రమే టెన్షన్స్ ఉంటాయి. కొత్త జాబ్ కోసం అటెంప్ట్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్లో బాగుంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు అనేవి బిజినెస్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం కూడా 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. మిథున రాశి వాళ్ళకి ప్రాపర్టీ కొనే యోగం చాలా చక్కగా ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలంటే కొనుక్కోగలుగుతారు. కాబట్టి భూములు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కునే ప్రయత్నం చేయండి. అమ్మాలనుకుంటే కూడా మంచి రేట్ వచ్చి అమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. అప్పులు తీర్చగలుగుతారు. చాలా సులభంగా అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు కూడా పొందే యోగం ఉంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా మిథున రాశి వాళ్ళకి ఈ వారం బలంగా కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 12లో ఉన్నాడు కాబట్టి ఖర్చులు ఉంటాయి. ఖర్చును మాత్రం అదుపులో పెట్టుకోవాలి. ఖర్చును అదుపులో పెట్టుకోకపోతే డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుంది. లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడకపోతే చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బొటిక్, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం లాంటి వ్యాపారాల్లో కూడా ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఖర్చును అదుపులో పెట్టుకోవటం మంచిది. అలాగే మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం అయితే నడుస్తూ ఉంది. వృత్తిపరంగా శని ముళ్ళుగుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు కాబట్టి శని పెట్టే ఇబ్బంది నుంచి బయటపడటానికి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఈ వారంలో వీలైనప్పుడల్లా ఎవరికైనా మీ చేత్తో పంచిపెడుతూ ఉండండి. ఈ కంటక శని దోషం తొలగిపోతుంది. అలాగే రావి చెట్టు దగ్గర బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి ఆ తడిమట్టి బొట్టు పెట్టుకుని 8 సార్లు తిరగండి. దానివల్ల కూడా కంటక శని దోషం తొలగి వృత్తిపరంగా శని ఇచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి బుధుడు, కుజుడు బాగున్నారు కానీ రవి, శుక్రుడు బాలేరు. రవి బాగుండాలంటే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః 12 సార్లు చదువుకొని ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చాంటింగ్ వినండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది.
విష్ణు ఆలయ దర్శనం కానీ సూర్యనారాయణమూర్తి ఆలయ దర్శనం కానీ చేయండి. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు రోజు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. నానబెట్టిన బొబ్బర్లు అంటే అలసందలు ఆవుకు పెట్టండి. 1.25 కేజీ అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. శుక్రుడి బలం పెరుగుతుంది. ఇలా రవికి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు పాటిస్తే మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఆఫీసులో శత్రువులు ఉంటారు. వెన్నుపోటు పొడిచే శత్రువులు ఆఫీసులో మీ వెన్నంటే ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో కూడా ఎక్కువ కష్టపడ్డ ఫలితం మీకు పెద్దగా ఉండదు. క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం సహనంతో వేచి చూసే ధోరణి అలవాటు చేసుకోవాలి. మీ తండ్రి వైపు బంధువుల్లో కూడా కొంతమంది గుప్త శత్రువులు ఉంటారు. రహస్య శత్రువులు తండ్రి వైపు బంధువుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండటం మంచిది. అలాగే బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం వెళితే కొత్త ఉద్యోగం రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, ఉద్యోగ రంగం కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సాధారణమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉండటం వల్ల కుటుంబంలో కోపంతో మాట్లాడి గొడవలు తెచ్చుకుంటారు. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపంతో కాకుండా ప్రశాంతంగా మాట్లాడే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం చాలా అవసరం. అదేవిధంగా శుక్రుడు మాత్రం 11వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు ఒక్కడ అనుకూలంగా ఉన్నాడు. 11వ స్థానంలో శుక్రుడు ఆకస్మిక ధనప్రాప్తిని కలిగింపజేస్తాడు. ఉన్నట్టుండి డబ్బు పరంగా మాత్రం కలిసి వచ్చి ప్రశాంతత పెంచుకుంటారు. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. కర్కాటక రాశికి ప్రధానంగా ఈ వారం రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. గోచార గ్రహాలు, దీర్ఘకాలిక గ్రహాలలో కూడా శని బలం లేదు. ఇన్ని సమస్యలు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం కూడా లేదు. దేవగురు బృహస్పతి బలం కావాలంటే పసుపు కొద్దిగా నీళ్ళలో వేసుకుని రోజు ఆ పసుపు కలిపి నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి. శని అనుగ్రహించాలంటే కర్కాటక రాశి వాళ్ళు నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు వీలైనప్పుడల్లా పంచిపెడుతూ ఉండాలి. అప్పుడు భాగ్య శని దోషం తొలగిపోతుంది. దేవగురు అయిన బృహస్పతి వ్యయంలో ఉన్నటువంటి దోషం కూడా తొలగిపోతుంది. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా యోగించాలంటే నరసింహస్వామిని ఎక్కువగా పూజించాలి, గణపతిని పూజించాలి. నరసింహస్వామిని పూజిస్తే కుజుడి బలం పెరుగుతుంది. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. కుజుడి బలం పెరుగుతుంది. బుధుడి బలం పెరగాలంటే గం గణపతయే నమః రోజు 21 సార్లు చదవాలి. గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించడం, గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించుకోవటం చేయాలి. నానబెట్టిన పెసల ఆవుకు పెట్టడం లేదా కేజింబావు పెసల ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేయాలి. అలాగే రవి బలం పెరగాలంటే ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లం ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. ఈ వారం మొత్తం కర్కాటక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో సంచరిస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. సింహరాశి వాళ్ళకి ఈ వారం ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్తో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళే యోగం కూడా ఉంది. ఆఫీసులో ఉన్నత స్థాయిని పొందే అవకాశం ఉంది. అధికారులు అనుకూలంగా ఉంటారు. సహోద్యోగులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు కనిపిస్తాయి. తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో కూడా మంచి హోదా పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సింహరాశి వాళ్ళకు బుధుడు 12వ స్థానంలో వ్యయంలో ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడ్డప్పటికీ కష్టానికి తగిన ఫలితం కంటే కొంచెం తక్కువ ఫలితం వస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే మాత్రం ఇంటర్వ్యూల్లో బాగా పర్ఫామ్ చేస్తేనే కొత్త ఉద్యోగం వస్తుంది. ఉన్న ఉద్యోగంలో మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. వ్యాపారం కూడా బాగా కష్టపడినప్పటికీ కొద్దిగా సాధారణంగా లాభాలు అనేవి కనిపిస్తాయి.
అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ముక్కు మీద కోపం ఉంటుంది. ఈ కోపం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. తన కోపమే తన శత్రువు అన్న సూక్తిని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళి ప్రశాంతంగా ఉంటే మాత్రం సింహరాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంటుంది. ప్రాపర్టీస్ మాత్రం కొనేటప్పుడు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకొని కొనటం మంచిది. సోదరులతో ప్రత్యేకంగా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే కోపం వల్ల సోదరులతో గొడవలు పెరిగే అవకాశం ఉంది. అలాగే అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే జన్మంలో కుజుడు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య ఆ కుజుడి దృష్టి 7th హౌస్ మీద పడటం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. బ్యూటీ పార్లర్ నడిపే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకి, లేడీస్ ఎంపోరియం, బొటిక్లు వీటన్నిటిని నడిపే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా బిజినెస్ చేసుకోవటం అవసరం. కళారంగంలో కూడా అంత అనుకూల ఫలితాలు ఉండవు, ప్రతికూల ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి బాగున్నాడు, బుధుడు, కుజుడు, శుక్రుడు బాలేరు. బుధుడి బలం పెరగాలంటే ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. వీలైతే కేరువామాల ధరించటం మంచిది, లేదా కేరువామాలతో గణపతి మంత్ర జపం చేయండి. ఓం గ్లౌం గణపతయే నమః కేరువామాలతో జపం చేస్తే ఎడ్యుకేషన్ ఫీల్డ్ బాగుంటుంది, బిజినెస్ ఫీల్డ్ బాగుంటుంది, ఇంటర్వ్యూల్లో కూడా సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. నరసింహస్వామి టెంపుల్లో దీపం వెలిగించండి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదవండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే రాజరాజేశ్వరి అష్టకాన్ని వినండి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే బుధుడికి, కుజుడికి, శుక్రుడికి దానాలు ఇచ్చుకోవాలి. పెసలు, కందులు, బొబ్బర్లు కేజింబావు చప్పున పంతులు గారికి దానం ఇవ్వటం, లేదా వీటిని నానబెట్టి గోమాతకు తినిపించడం ద్వారా ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. అనుకూల ఫలితాలు వస్తాయి. గురుబలం మాత్రం అద్భుతంగా ఉంది. ఎన్ని సమస్యలు ఉన్నా గురుబలం ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా ఎదగలుగుతారు. కానీ అష్టమ శని దోషం ఉంది, రిలేషన్స్తోనే ఇబ్బందులు వస్తాయి, రిలేషన్స్తో గొడవలు అవుతాయి, హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, హెల్త్ ఇష్యూస్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. హెల్త్ చాలా బాగున్నప్పటికీ రవి ట్రాన్సిట్ వల్ల అష్టమ శని ఏం చేస్తుందంటే ఏదో ఒక స్ట్రెయిన్ వల్ల హెల్త్ ఇష్యూ చిన్నది ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అది కూడా లేకుండా ఉండాలంటే, ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినకుండా ఉండాలంటే ఒకసారి కేజింబావు నల్ల నువ్వులు నల్ల బట్టలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోండి. అష్టమ శని దోషం తొలగిపోతుంది. అప్పుడు సింహరాశి వాళ్ళకి వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. దశమంలో రవి యోగకారకుడు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో అనుకూలత ఇస్తాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ఏవైనా పడితే ఈ వారం ఖచ్చితంగా అప్లై చేయండి. గవర్నమెంట్ సెక్టార్స్లో ఇంటర్వ్యూలకు ఉంటే కనుక ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా రాయండి. గవర్నమెంట్ జాబ్కి ఇంటర్వ్యూ అటెండ్ అయినా, గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినా, గవర్నమెంట్ జాబ్ కోసం అప్లికేషన్ రాసినా, గవర్నమెంట్ జాబ్ కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకున్నా చాలా వరకు అవన్నీ అనుకూల ఫలితాలు ఇవ్వడానికి కన్యారాశి వాళ్ళకి దశమంలో రవి యోగిస్తాడు. అలాగే ఉద్యోగంలో కూడా పదోన్నతి పెరుగుతుంది. ఆఫీసులో టాప్ పొజిషన్ అనేది పొందే యోగం కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఉంది. తండ్రి వైపు బంధువులు కూడా అనుకూలంగా ఉంటారు. అగ్రికల్చర్ బాగుంటుంది, వ్యవసాయంలో టాప్కి వెళ్తారు, పాలిటిక్స్లో బాగుంటుంది. బుధుడు 11వ స్థానంలో బాగున్నాడు. కన్యారాశి విద్యార్థులకు ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, ఎడ్యుకేషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. కొత్త జాబ్ కోసం ట్రై చేసే కన్యారాశి వాళ్ళకి కొత్త జాబ్ వచ్చే యోగం బ్రహ్మాండంగా ఉంది. ఇంటర్వ్యూల్లో బాగా పర్ఫామ్ చేసి క్వాలిఫికేషన్కి తగిన జాబ్ పొందుతారు. అలాగే బిజినెస్ కూడా కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలను తెచ్చిపెట్టే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఫీల్డ్ బాగుంది, బిజినెస్ ఫీల్డ్ బాగుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్ వచ్చే యోగం కూడా ఉంది. అలాగే కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు. ఇది ప్రాబ్లం, రహస్య శత్రువులను ఇస్తుంది. మీ వెనక వెన్నుపోటు పొడిచే శత్రువుల విషయంలో కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృధా ఖర్చులు ఇస్తుంది, అనవసరమైన ఎక్స్పెండిచర్, అన్నెసెసరీగా ఏదో ఒకటి కొందామని డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. దాన్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. వ్యయంలో కుజుడు ఖర్చులని, రహస్య శత్రువులని ఇస్తాడు. అలాగే శుక్రుడు భాగ్యంలో యోగిస్తున్నాడు. ఇది చాలా మంచిది, ఎందుకంటే అదృష్టం కలిసి వస్తుంది. పూర్వజన్మ పుణ్యం కలిసి వచ్చి ధనపరంగా అనుకోకుండా లాభం చేకూరుతుంది. ఆకస్మిక అదృష్టం కలిసి వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. కళారంగంలో అవకాశాలు వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో
లాభాలు కనిపిస్తూ ఉంటాయి. కన్యా రాశి వాళ్ళకి ఈ వారం రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. బ్రహ్మాండమైనటువంటి వారంగా చెప్పుకోవాలి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. కేవలం వ్యయంలో కుజుడు శత్రువుల్ని ఖర్చుల్ని ఇస్తాడు. దాన్ని మాత్రం కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రతిరోజు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే కన్యా రాశి వాళ్ళకి రాహు ఎక్స్ట్రాడినరీగా యోగించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. చాలా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. అయితే దేవగురు బృహస్పతి బలం లేదు. అందువల్ల దత్తాత్రేయుడికి ఈ వారంలో దర్శనం చేసుకోవటం, శనగల దండ అలంకరించడం లేదా దత్తాత్రేయ స్వరూపమైన మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా ఇంకా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో అదృష్టం అందినట్లే అంది చేజారిపోతూ ఉంటుంది. ప్రమోషన్ వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉంటుంది. ఆఫీసులో మీకు రికగ్నైజేషన్ వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడే ఓర్పుతో వ్యవహరించండి, సహనంతో ఉండండి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కూడా తులారాశి వాళ్ళకి భాగ్యంలో రవి సంచారం కొంత ప్రతికూల ఫలితాలను ఈ వారం కలిగింపజేస్తుంది. అలాగే బుధుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా ఇంటర్వ్యూలో కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. వ్యాపారంలో కూడా ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. పెద్దగా లాభాలు కనిపించవు. బుధుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఈ వారం తులారాశి వాళ్ళకి బుధుడి సంచారం వల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అలాగే కుజుడు మాత్రం 11వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. కన్యారాశి వాళ్ళు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనుక్కోవాలంటే బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. చాలా సులభంగా కొనుక్కోవచ్చు. అమ్మాలన్నా కూడా ప్రాపర్టీకి మంచి రేట్ వచ్చే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి బ్రహ్మాండమైన డీల్ ఒకటి ఓకే అవుతుంది. అప్పులన్నీ తులారాశి వాళ్ళు తీర్చేయగలుగుతారు. బ్యాంక్ లోన్స్ కావాలంటే అవి శాంక్షన్ అవుతాయి. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. సోదరుల సపోర్టు వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే శుక్రుడు 8వ ఇంట్లో యోగిస్తున్నాడు. అష్టమంలో శుక్రుడు యోగించడం వల్ల అనుకోకుండా ధనప్రాప్తి యోగం అనేది కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా మంచి సక్సెస్ సాధించవచ్చు. తులారాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంది, శని బలం అద్భుతంగా ఉంది. కాబట్టి చాలా అద్భుతమైన శుభ ఫలితాలు తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వాళ్ళకి కేవలం రవి, బుధుడు ఈ 2 గ్రహాలే యోగించట్లేదు. వీటికి పరిహారాలు చేసుకుంటే ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. రవి బలం పెరగాలంటే రోజు ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి లేదా సూర్యాష్టకం వినండి. ప్రతిరోజు సూర్యుడికి సంబంధించిన మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ 12 నామాలు చదువుకోండి. స్నానం చేశాక ఈ 12 నామాలు చదువుకుంటే మంచిది. లేదా ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు ఈ మంత్రం చదువుకోండి. సూర్యుడికి రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు వేసి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో విడిచిపెడుతూ అర్ఘ్యం ఇవ్వండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా తులారాశి వాళ్ళు రవి బలాన్ని పెంచుకోవచ్చు. అలాగే బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేశ స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. రవికి, బుధుడికి ఈ పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ ఉండదు. క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. ప్రమోషన్ కోసం ఎంత ట్రై చేసినా వేరే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. ఆఫీసులో గ్రోత్ ఉండదు, రికగ్నైజేషన్ ఉండదు, అనుకోకుండా మాట పడాల్సి వస్తుంది. అష్టమ రవి దోషం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి టైంకి ఆహారం తినాలి, టైంకి నిద్రపోవాలి. కంటికి, గుండెకి సంబంధించిన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ రవి దోషం వల్ల తండ్రి వైపు బంధువులతో కూడా గొడవలు అవుతాయి. తండ్రితో జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో, అగ్రికల్చర్లో కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అష్టమ రవి దోషం ఈ ప్రతికూల ఫలితాలను వృశ్చిక రాశి వాళ్ళకి ఇస్తుంది. అలాగే బుధుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులకు కష్టకాలం. కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం వెళ్తే జాబ్ రావడం కష్టం. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. హోటల్ బిజినెస్ చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి పెద్దగా ఈ వారం కలిసి రాదు. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి,
కాపర్ మెటీరియల్, ఈ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం బిజినెస్ డల్గానే ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ డల్గానే ఉంటుంది. సోదరులతో జాగ్రత్తగా ఉండాలి, అప్పులు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఫైట్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు వస్తాయి. కళారంగంలో కూడా అంతగా అవకాశాలు కనిపించవు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ కూడా సాధారణంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి రవి బాలేడు, బుధుడు బాలేడు, కుజుడు బాలేడు, శుక్రుడు బాలేడు. ఈ 4 గ్రహాలు బాలేవు. కాబట్టి గ్రహాలన్నింటినీ ప్రసన్నం చేసుకోవాలి. గ్రహాలన్నింటినీ ప్రసన్నం చేసుకోవాలంటే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించాలంటే ప్రధానంగా నరసింహస్వామిని పూజించాలి. సుదర్శన మంత్రం బాగా పనిచేస్తుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. సుదర్శన మంత్రం ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉండండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయండి. అలాగే కాలభైరవుడిని దర్శనం చేసుకోవటం, కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కాలభైరవాష్టకాన్ని వినటం ద్వారా కూడా అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. దాంతోపాటుగా శుక్రుడి బలం కూడా పెరగాలంటే లలితా సహస్రనామ చాంటింగ్ వినటం, శ్రీమాత్రే నమః మనసులో అనుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా కాలభైరవుడిని, లక్ష్మీ నరసింహస్వామిని, పంచముఖ ఆంజనేయ స్వామిని, దుర్గాదేవిని వీళ్ళని పూజించిన, ఆలయ దర్శనం చేసిన చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు వీటన్నిటిని నానబెట్టి ఆవుకు తినిపించడం లేదా కేజింబావు చప్పున పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగపరంగా పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. అదేవిధంగా తండ్రి వైపు బంధువులతో, తండ్రితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే విభేదాలు కలుగుతాయి. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం ధనుసు రాశి వాళ్ళు ఈ వారం చేయాలి. సాధ్యమైనంత వరకు ఆఫీసులో ఇండిపెండెంట్గా మీ పని మీరు చేసుకోండి, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బుధుడు 8వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళకి అష్టమ బుధ దోషం ఉంది. విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తారు, రావాల్సినంత ర్యాంక్ రాదు. ఎడ్యుకేషన్లో ఇబ్బందులు ఉంటాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేస్తూ లాస్ట్ మూమెంట్లో ఇంటర్వ్యూలో ఇబ్బంది పడతారు, కొత్త జాబ్ రాదు. బిజినెస్ కూడా ఎంత బాగా చేయాలనుకున్నా లాస్ట్ మూమెంట్లో కస్టమర్లు కొనుక్కోకుండా ఇబ్బంది పెడతారు. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రవి బలం లేదు, బుధుడు అష్టమంలో ఉన్నాడు, అష్టమ బుధ దోషం ఉంది. కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు లోన్లు శాంక్షన్ కావటం కష్టంగా ఉంటుంది. సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఎక్స్పెండిచర్ ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు విషయంలో కొద్దిగా ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది. కళారంగంలో కూడా ఆశించినంత గొప్ప ఫలితాలు ఉండవు, సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా అంత గొప్పగా ఉండదు. ధనుసు రాశి వాళ్ళకి రవి బాలేడు, బుధుడు బాలేడు, కుజుడు బాలేడు, శుక్రుడు బాలేడు. దానికి తోడు ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం నడుస్తుంది. ధనుసు రాశి వాళ్ళకి రాహు యోగించిన దేవగురువైన బృహస్పతి బలం బాగున్న అర్ధాష్టమ రాహుదోషం కూడా కొంత ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అర్ధాష్టమ రాహుదోషం నుంచి బయటపడాలన్నా, అదేవిధంగా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు యోగించాలన్నా ధనుసు రాశి వాళ్ళు రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. ఈ వారంలో వచ్చే మంగళవారము, శుక్రవారము రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకుంటే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. అదేవిధంగా కుజుడు కూడా ఫేవరబుల్ అవుతాడు. అలాగే ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా రవి, బుధుడు ఈ 2 గ్రహాలు యోగించాలంటే ప్రతిరోజు కూడా అష్టాక్షరి మంత్రం చదువుకోవాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సరి సంఖ్యలో ప్రదక్షిణాలు చేయండి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో తిరిగితే రవి బుధుల బలం పెరుగుతుంది.
విష్ణు సహస్రనామ చాంటింగ్ వినండి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించండి. రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః మంత్రం 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం, నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. ఓం సాం శరవణ భవ మంత్రం 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మకర రాశి వాళ్ళకి సూర్యుడి బలం అద్భుతంగా ఉంది. అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఇప్పటి వరకు చికాకు కలిగించినటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడతారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆఫీసులో గుర్తింపు ఉంటుంది. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. రవి వృత్తిపరంగా హోదాని పెంచుతాడు. ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఇస్తాడు. వృత్తిలో శత్రువులను తొలగింపజేస్తాడు. అలాగే మకర రాశికి బుధుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు సప్తమంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే భార్యాభర్తల మధ్య కొంచెం దూరం పెంచుతాడు. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే విద్యార్థులు కూడా మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదవాలి. అప్పుడే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే కొత్త జాబ్ రావటం కష్టం. బిజినెస్లో కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి మకర రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తూ ఉంటాయి. అలాగే అష్టమ కుజదోషం ఉంది. కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటం మంచిది. శుక్రుడు 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. మకర రాశి సంతానంలో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా కాంపిటీషన్స్ జరిగితే అక్కడ బ్రహ్మాండంగా మెడల్స్ తెచ్చుకుంటారు. ఎడ్యుకేషన్ పరంగా ఏవైనా ఎగ్జామ్స్ జరిగితే ఆ ఎగ్జామ్స్లో టాప్ అవుతారు. కాబట్టి మకర రాశి సంతానంలో ఆడపిల్లల వల్ల మంచి పేరు తెచ్చుకోవటం, మకర రాశి సంతానంలో ఆడపిల్లలు అత్యున్నత స్థాయికి వెళ్ళటానికి ఈ వారం మకర రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏలినాటి శని దోషం తొలగిపోయింది. తృతీయంలో శని బలీయంగా ఉండి కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తున్నాడు. అయితే మకర రాశి వాళ్ళకి దేవగురు బృహస్పతి బలం లేదు. బృహస్పతి బలం పెరగాలంటే శివలింగాన్ని కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. దేవగురు బృహస్పతి బలం పెరుగుతుంది. అయితే ప్రధానంగా రవి బలం ఉన్నప్పటికీ శుక్రుడి బలం ఉన్నప్పటికీ మకర రాశికి బుధుడు కుజుడు ఈ 2 గ్రహాల బలము లేదు. బుధుడి బలం పెరగాలంటే ప్రతిరోజు ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఓం గూం హేరంబాయ నమః ఈ హేరంబ గణపతి మంత్రం చదువుకోవటం, అలాగే గణేష పంచరత్న స్తోత్రాన్ని చదవటం కానీ వినటం ద్వారా మకర రాశి వాళ్ళకి బుధుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ కుజదోషం ఉంది. వాహన ప్రమాదాలు జరగకుండా ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా అష్టమ కుజదోషం తొలగిపోవటానికి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేయాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం ఖచ్చితంగా చేయాలి. నరసింహస్వామి టెంపుల్లో గండదీపాన్ని వెలిగించాలి. గండదీపం అంటే ప్రమాదాలు జరగకుండా అష్టమ కుజదోషం పోవటానికి నరసింహస్వామి టెంపుల్లో దక్షిణం వైపు ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు లేదా 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని గండదీపం అంటారు. ఈ గండదీపాన్ని నరసింహస్వామి టెంపుల్లో వెలిగిస్తే చాలా మంచిది. 9 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే ఇంకా అద్భుత ఫలితాలు ఉంటాయి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం, ప్రతిరోజు కూడా గండాలు లేకుండా ఉండటానికి ఓం నమో నారసింహాయ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. ఇలా మకర రాశి వాళ్ళు బుధుడికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి పంచమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి సంతానం వల్ల ఇబ్బందులు ఉంటాయి. అందులోనూ మగ సంతానం కుంభరాశి వాళ్ళని కొద్దిగా ఈ వారం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో సాధారణంగానే ఉంటుంది. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే బుధుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కుంభరాశి వాళ్ళకు బుధుడు బాగున్నాడు కాబట్టి కుంభరాశి విద్యార్థులకు ఈ వారం చాలా బాగుంటుంది.
మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యారంగం, వ్యాపార రంగం ఈ వారం కుంభరాశి వాళ్ళకి బుధుడి బలం వల్ల బాగున్నాయి. ఉద్యోగ రంగం కూడా కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉన్న ఉద్యోగంలో మాత్రమే కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 7వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఏం చేస్తుందంటే భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తుంది, భార్యాభర్తల మధ్య దూరం పెరిగేలాగా చేస్తుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, గొడవలు రాకుండా చూసుకోవాలి. అలాగే కుంభరాశి వాళ్ళు పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం సప్తమ కుజ దోషం వల్ల పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి ఈ వారం కుంభరాశి వాళ్ళు పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు. బల్క్ అమౌంట్ పార్ట్నర్షిప్లో పెడితే మాత్రం ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ డీల్స్ని కూడా పూర్తిగా నమ్మద్దు. కుంభరాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ డీల్స్ నమ్మి డబ్బులు పెడితే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రాపర్టీస్ విషయంలో ఆలోచించి అడుగులు వేయటం ఈ వారం కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే శుక్రుడు 4వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు. కుంభరాశి వాళ్ళకి శుక్రుడి బలం చాలా అద్భుతంగా ఉంది. కళారంగం బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే శుక్రుడు బాగున్నాడు కాబట్టి ప్రధానంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా వ్యతిరేక ఫలితాలు సప్తమ కుజ దోషం వల్ల వచ్చినప్పటికీ అనుకూల ఫలితాలు చివరగా వస్తాయి. అంటే ముందు వ్యతిరేకత ఉంటుంది, గొడవలు అవుతాయి. శుక్రుడు బాగున్నాడు కాబట్టి ఆ గొడవలు సద్దుమణుగుతాయని చెప్పుకోవచ్చు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తాయి. కుంభరాశి గురుబలం అద్భుతంగా ఉంది, దానివల్ల ధనలాభం ఉంటుంది. అయితే ఏలినాటి శని దోషం ఉంది. ఈ ఏలినాటి శని దోషం వల్ల ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు కుటుంబంలో చికాకులు ఉంటాయి. ఏలినాటి శని దోషం పోవటానికి కుంభరాశి వాళ్ళు నల్ల నువ్వులు కలిపి నీళ్లు శివలింగం మీద పోస్తూ ఉండండి. రోజు నల్ల నువ్వులు కలిపి నీళ్లు శివలింగం మీద పోస్తే ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అలాగే ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి ఈ వారం బుధుడు శుక్రుడు బాగున్నప్పటికీ రవి కుజుడు ఈ 2 గ్రహాల బలం లేదు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోవాలి. ఇంకా వీలైతే మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ 12 నామాలు చదువుకుంటే ఇంకా మంచిది. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్రపూలు వేసి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు విడిచిపెడుతూ అర్ఘ్యం ఇస్తే ఇంకా మంచిది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా రవి బలం పెరుగుతుంది. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చాంటింగ్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే కుంభరాశి వాళ్ళకి సప్తమ కుజ దోషం ఉంది. ఈ సప్తమ కుజ దోషం పోగొట్టే శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయంలో వెలిగించే దీపం, సుబ్రహ్మణ్య స్వామికి చేసే ప్రదక్షిణలు సప్తమ కుజ దోషాన్ని పోగొడతాయి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా సప్తమ కుజ దోషం తొలగింపజేసుకుని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇలా కుంభరాశి వాళ్ళు రవికి కుజుడికి పరిహారాలు చేసుకోవటం, ఏలినాటి శని దోషం పోగొట్టుకోవటానికి పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 4వ స్థానంలో రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళు ఆఫీసులో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. సహోద్యోగులతో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ సాధారణ ఫలితాలే ఉన్నాయి. అలాగే బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మీనరాశి వాళ్ళు విద్యార్థులు కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొంత ప్రతికూలత కనిపిస్తుంది. వ్యాపార పరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. కుజుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. మీనరాశి వాళ్ళకి ప్రాపర్టీ కొనే యోగం బాగుంది. భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ, అపార్ట్మెంట్లు కానీ కొనుక్కోవాలనుకుంటే తక్కువ రేటుకే కొనుక్కునే యోగం ఉంది. అమ్మాలనుకున్న మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్ ఓకే అయ్యే అవకాశం ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వల్ల కూడా మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి. అప్పుల నుంచి బయటపడగలుగుతారు. ఏదో ఒక విధంగా డబ్బు అడ్జస్ట్ అయ్యి అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దీర్ఘకాలిక అనారోగ్య శమస్యలకు కూడా చెక్ పెట్టే అవకాశాలు 6వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల మీనరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాదాపుగా శత్రువులందరూ తొలగిపోతారు. శత్రువులను కూడా అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే అక్క చెల్లెళ్లతో ఇబ్బందులు ఉంటాయి. మీనరాశి వాళ్ళు అక్క చెల్లెళ్లతో మాట్లాడేటప్పుడు, అక్క చెల్లెళ్లతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవటం మంచిది.
టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ వారం ప్రధానంగా కుజుడు యోగించినప్పటికీ రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు యోగించట్లేదు. రవి, బుధులు ఏకకాలంలో యోగించాలంటే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయం రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామిలా విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి 2, 4, 6, 8 ఇలా సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేసుకోవటం మంచిది. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో ఇంట్లో విష్ణు సంబంధమైన ఫోటోకి పూజ చేసుకోండి. అప్పుడు రవి, బుధుల బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం ద్వారా కూడా రవి, బుధుల బలం పెరిగి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే మీనరాశి వాళ్ళకి గురు బలం లేదు, ఏలినాటి శని దోషం ఉంది. ఏలినాటి శని దోషం తొలగింపజేసుకోవాలంటే మీనరాశి వాళ్ళు వీలైనప్పుడు ఒక్కసారి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి 8 ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టు దగ్గరలో లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయండి, లేదా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. ఏం చేసినా కూడా ఏలినాటి శని దోషం తగ్గిపోతుంది. గురుబలం పెరగాలంటే మాత్రం ఈశాన్యంలో రోజు స్నానం చేశాక ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఈశాన్యంలో దీపం వెలిగించడం కూడా వీలు కాకపోతే తడి పసుపు కానీ తడి గంధం కానీ నుదుటన బొట్టులాగా ధరిస్తే మీనరాశి వాళ్ళు గురుబలాన్ని పెంచుకుంటారు, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అప్పుడు మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది, వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.